నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ నందు శనివారం ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం రామకృష్ణ, మల్లికార్జున్, శ్యామ్ సుందర్, అంజద్, జహంగీర్లు హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకతీయ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాలైన పిండి వంటలు, ఆహార పదార్థాలను తిలకించడమే కాకుండా రుచి చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థులకు మనం రోజు తీసుకునే ఆహారం ఎలా తయారవుతుంది, వాటికి సంబంధించి ఏం వస్తువులు వాడుతారు అనే వాటిపై అవగాహన ఉండాలని, రైతులు పంట ఎలా పండిస్తారు, వారి కష్టం ఎలా ఉంటుందని తెలియాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. We are looking at ఒక్క నిమిషం
చదవండి సార్. Very good morning to all of you, respected director sir, and all present here, those are guests riding this Super Kids, Neon Super Kids. All the children, we are very happy today for all presenting the homemade foods. It was very delicious. They made only their hands. We are very happy today. It is Saturday, but all the students are present here, and all the teachers and all students are taking participate. Are very nicely. They are very beautiful. Thank you so much. Welcome to Neon Super Kids. కాకతీయ స్కూల్లో ఈరోజు శనివారం రోజున మనము ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాం. దీనిలో భాగంగా అందరూ విద్యార్థులు వారి ఉత్సాహంతో పాల్గొని డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ చేసుకొని వచ్చినారు. వాటిని మేము తిలకిస్తూ ఈరోజు జరుపుకున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహిస్తుంటూ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. This current academic year 2025-26 current academic year at our campus Neon Super Kids campus లో మన ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఫ్రమ్ ద క్లాస్ నర్సరీ టు 7th క్లాస్ ఈ అకాడమిక్ ఇయర్ అవకాశం ఇచ్చినాము. బికాజ్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎందుకంటే మనకు ఒక ఫుడ్ని ఎలా మేక్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాళ్ళు రైతులో ఒక పడేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అండ్ ప్యాడీ ఎలాగే వస్తుంది, అదంతా స్టూడెంట్స్ తెలవడం కోసమే మనం ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసాం. సో వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ ఏంటంటే ఒక యూనిక్ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే వాళ్ళ అలో చేసాం ఇక్కడ. సో హోమ్ మేడ్ ఫుడ్ ఎలా చేస్తారు, తల్లిదండ్రులు ఎలా ప్రిపేర్ చేస్తుంటారు, వాళ్ళ సండే వచ్చినప్పుడు ఆ యూటిలైజేషన్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మా క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించాం. సో ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అయ్యారు. అందరికీ స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.